సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈ వారం మనస్సు కాస్త ఉత్సాహంగా ఉంటుంది, ఉల్లాసంగా ఉంటుంది. కానీ ఏదో ఒక రకమైనటువంటి లోలోపల ఒక మీమాంస మాత్రం బాధించే అవకాశాలు కనపడుతున్నాయి. ప్రతి విషయాన్ని కూడా సంశయాత్మకంగా చూడటం, ఏదో ఒక చికాకు జరగబోతుందా లేదా ఏదైనా ఒక చికాకు బాధిస్తుందా అనేటువంటి ఒక రకమైనటువంటి అధైర్యము కానీ లేదా మీ యొక్క విశ్వాసం కాస్త లోపించడం కానీ ఒక రకమైన అపోహలకు గురి కావటం, ఎవరో ఏదో చెప్పారు ఆ మాటలు వినటం, తద్వారా మీకై మీరు మనస్సును కాస్త తెలియకుండానే ఒక సంఘర్షణ ఏర్పడే అవకాశం ఉంది. కనుక ఒక స్థిరత్వానికి రావాల్సిందిగా చెప్పవలసిన ముఖ్యమైనటువంటి గమనిక. అంతేకాకుండా ముఖ్యంగా స్నేహాల విషయంలో కూడా తగు జాగ్రత్తలు అవసరం. ఎవరో చెబుతున్నారు కదా, తెల్లనివన్నీ పాలుగా నమ్మకూడదు. కనుక స్నేహాల విషయంలో విద్యార్థులు ప్రధానంగా తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా చెప్పవలసిన ముఖ్యమైన గమనిక. అవివాహితులకు వివాహ సంబంధాలు నిశ్చయమయ్యే అవకాశం ఉంది. కానీ 1-2 ప్రయత్నాల అనంతరం నిశ్చయమయ్యే అవకాశం మాత్రం కనబడుతోంది. అంతేకాకుండా ముఖ్యంగా ఆర్థికపరమైనటువంటి చికాకులు మాత్రం ఉండవు. జీవిత భాగస్వామి యొక్క పరిపూర్ణమైనటువంటి సహాయ సహకారాలు లభిస్తాయి. కానీ ఆ సహాయ సహకారాలు లభించినా కానీ ఏదో తెలియనటువంటి ఒక స్వల్పమైనటువంటి ఒక చిన్న గ్యాప్ మాత్రం మీలో ఏర్పడే అవకాశాలు కనపడుతున్నాయి. ఇక వ్యాపార భాగస్వాముల మధ్య కూడా అనవసరమైనటువంటి స్వల్పమైనటువంటి విభేదాలు రాకుండా, అభిప్రాయ భేదాలు రాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. విద్యార్థులకు కూడా ఎక్కువగా కృషి చేయండి. అనవసరమైనటువంటి కాలయాపన మాత్రం తక్కువ శ్రమతో ఎక్కువ లాభాన్ని పొందాలనేటువంటి ఆలోచనలు రాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ఆరోగ్య విషయంలో కూడా తగు జాగ్రత్త అవసరం. మొత్తం మీద ఈ రాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా మిశ్రమ ఫలితం కనబడుతోంది. ఉత్తమమైనటువంటి ఫలితం కోసం ప్రతిరోజు కూడా ఉదారంగు పూలతో గణపతిని పూజించండి. అలాగే గణపతికి గరికతో ప్రతినిత్యం అర్చన చేయండి. తద్వారా చక్కని అనుకూల ఫలితాలు మీకు కలుగుతాయి. ఇంకా ఉత్తమ ఫలితం కొరకు సుదర్శన స్తోత్రాన్ని అలాగే శనేశ్వర రాహు స్తోత్రాలని చక్కగా పారాయణం చేయండి. చక్కని అనుకూల ఫలితాలు మీకు కలుగుతాయి.